హైదరాబాద్ నగరంలో మరి కుక్కడపల్లి ప్రాంతంలో మాత్రము రాత్రి అర్ధరాత్రి ఒక ఘటన చోటు చేసుకుంది. అది కూడా భారీ ఎత్తున కూడా చోరీ జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హవాలా డబ్బు చోరీ జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనం కుక్కడపల్లి పిఎస్ దగ్గరే ఉన్నాము. చూస్తున్నాం కదా మరి. ఎందుకంటే దుండగులైతే కళ్ళల్లో కారం కొట్టి ఈ డబ్బులు దోచుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దుండగులు ఇటు డబ్బు హవాలా చేస్తున్న వాళ్ళు అంతా ఒకే టీమ్‌గా కూడా పోలీసులైతే గుర్తించారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎప్పటినుంచో కూడా చాలా వరకు సంభాషణలు జరుగుతూ వీళ్ళ మధ్య ఎప్పుడు ఈ లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. అలాగే వీళ్ళు మాత్రము మరి కుక్కడపల్లి నుంచి కూడా డబ్బులు ఇక్కడ నుంచి తరలిస్తున్నట్టుగా తెలిసింది. కుక్కడపల్లిలో ఒక కాంప్లెక్స్ ఇక్కడ మనం చూసాం కూడా. కాంప్లెక్స్ కూడా గోకుల్ ఎంక్లేవ్ కాంప్లెక్స్ కనిపిస్తూ ఉంది విజువల్‌లో కూడా. ఈ గోకుల్ కాంప్లెక్స్ ఎంక్లేవ్ కాంప్లెక్స్‌లో 206 రూమ్ కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ రూమ్ తీసుకొని కూడా రూమ్‌లోనే వీళ్ళు మొత్తం కూడా చర్చలు జరుపుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక్కడైతే పవన్ అనే వ్యక్తి దగ్గర ఒక 10 రూపీస్ నోటుని ఫస్ట్ మొదటగా తీసుకొని ఆ తర్వాత ఒక బాక్స్‌లో 1 CR అంటే 1 కోటి రూపాయలు ఒక బాక్స్‌లో అట్ట బాక్స్‌లో కూడా అమర్చి తీసుకెళ్ళినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఈ వాంగ్మూలం అంతా కూడా కంప్లైంట్ కాపీలో అజాముద్దీన్ అలాగే కుష్రఫ్ వాళ్ళు పోలీసుల ముందు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ కంప్లైంట్ కాపీలో కూడా అంశాలను వీళ్ళు పొందుపరచడం కూడా జరిగింది. అజాముద్దీన్ కుష్రఫ్ అనే వ్యక్తులు కూడా ఈ డబ్బు వాళ్ళ చేతుల నుంచే వెళ్ళింది కాబట్టి వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళను కూడా విచారిస్తూ ఉన్నారు. కరెక్ట్‌గా ఈ ఎంక్లేవ్ దగ్గర నుంచి కూడా గోకుల్ ఎంక్లేవ్ దగ్గర నుంచి పిల్లర్ నెంబరు 825 దగ్గర స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిన తర్వాత పిల్లర్ నెంబర్ 837 దగ్గర వెనకాలే ఒక నలుగురు వెళ్ళి కూడా వ్యక్తులు వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి మొత్తం డబ్బును కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్టుగా గుర్తించడం కూడా జరిగింది. అలాగే అజాముద్దీన్ కూడా పోలీసుల దగ్గర వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది, చెప్పడం జరిగింది. అసలు ఈ డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరికి అందజేస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి కళ్ళల్లో కారం కొట్టి తీసుకెళ్తున్న సమయంలోనే వాళ్ళు పారిపోయారు కాబట్టి ఇక్కడ నుంచి వెంటనే వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కుక్కడపల్లి పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. వెంటనే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ దుండగులైతే పారిపోయే ప్రయత్నం చేశారు. వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే వాళ్ళు జీడిమెట్లకు ఈ డబ్బుని సరఫరా చేస్తున్నట్టుగా కూడా అంటే అక్కడి కుక్కడపల్లి నుంచి జీడిమెట్లకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఓల్డ్ సిటీ నుండి కుక్కడపల్లిలో రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి ఓ పిల్లర్ నెంబరు వాళ్ళకు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ పిల్లర్ నెంబర్ అంటే వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడికి కుక్కడపల్లికి రావాలి, కుక్కడపల్లిలో ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పిన పిల్లర్ నెంబర్ దగ్గర రిసీవ్ చేసుకోవాలి డబ్బును అనే విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళకు ఫోన్లో చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అప్పుడు ఒక బైక్ మీద అలాగే ఒక కార్లో కూడా వీళ్ళు బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇదే ఎంక్లేవ్ గోకుల్ ఎంక్లేవ్లోనే వాళ్ళు పవన్ అనే వ్యక్తిని కలిసి ఆ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని అట్ట బాక్స్ని జాగ్రత్తగా పెట్టుకొని వెళ్తున్న సమయంలోనే వెనక నుంచి దుండగులు వచ్చి కళ్ళల్లో కారం కొట్టారు. ఆ దుండగులు ఎవరు ఇంతకీ, ఆ దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకు తెలిసిన వ్యక్తులేనా లేకపోతే ఎలా అనే కోణంలో కూడా ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు. అదేవిధంగా ఈ పవన్ అనే వ్యక్తి ఎవరు, అసలు ఈ పవన్ అనే వ్యక్తి దగ్గర 10 రూపాయల నోటు తీసుకున్నారంటే ఈ పవన్ దగ్గరికి వచ్చారంటే తను డబ్బు హవాలా చేసే వ్యక్తా లేకపోతే తనేమన్నా వ్యాపారవేత్తనా లేకపోతే ఆ పవన్ ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తేనా లేకపోతే ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? 1 కాదు 2 కాదు, కోటి రూపాయలు ఇక్కడ కోటి రూపాయలు హవాలా జరుగుతుంది అని అంటే ఈ నైట్ టైంలో అది కూడా ఒక పోలీస్ స్టేషన్ ముందు అంటే పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఒక ఎంక్లేవ్లో వాళ్ళు రూమ్ తీసుకొని ఇక్కడి నుంచే వాళ్ళ హవాలా మొదలు పెట్టారు అని అంటే ఇంకా వీళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే కోణంలో ఇంకొకటి ఈ అజాముద్దీన్ ఇంకొక తనతో పాటు ఉన్న వ్యక్తి కూడా వీళ్ళిద్దరూ ఈ డబ్బులు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ హవాలాకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వీళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి అందుకు వీళ్ళను పోలీసులు అయితే విచారిస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ హవాలా చేస్తున్నారు, ఈ హవాలాకు సంబంధించిన వ్యక్తులు అంటే డబ్బులు ఇచ్చి
పంపించేది ఎవరు, డబ్బులు తీసుకునేది ఎవరు? ఈ మధ్యలో 10 రూపీస్ నోటు ఉంది ఒకటి. ఈ 10 రూపీస్ నోటును ఏ రకంగా వీళ్ళు హవాలా చేస్తారు, ఎలా మార్పిడి చేస్తారు, ఏంటి అసలు ఈ మార్పిడి చేసే వ్యక్తులు కూడా మళ్ళీ సపరేట్ ఉంటారా, వీళ్ళ గ్యాంగ్ ఏంటి, అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే ఇప్పుడు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అదే కోణంలో వీళ్ళ కళ్ళల్లో కారం కొట్టిన వ్యక్తుల్ని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రము వాళ్ళని అరెస్ట్ చేశారు కుక్కడపల్లి పోలీసులు. అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళను కూడా విచారించే విభాగంలోనే దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అదే కోణంలో మరి నిన్న ఇక్కడ నుంచే కదా కుక్కడపల్లి నుంచి అంటే ఓల్డ్ సిటీ నుంచి వచ్చి కుక్కడపల్లికి వచ్చి ఇక్కడ నుంచి డబ్బులు జీడిమెట్లకి తీసుకెళ్తున్నారు. జీడిమెట్లలో ఎవరికి అందిస్తారు, అందుకునే వ్యక్తి ఎవరు, ఈ పూర్తి డీటెయిల్స్ కూడా మొత్తం కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆ కంప్లైంట్ కాపీలో మాత్రము ఆ అంశాలు పొందుపరిచినవి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పవన్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా, అలాగే పిల్లర్ నెంబర్స్ కరెక్ట్గా వాళ్ళు ఏ పిల్లర్ నెంబర్ దగ్గర అయితే ఆపారో అక్కడే కళ్ళల్లో కారం కొట్టిన వ్యక్తులు ఎంతమంది ఏంటి అనే కోణంలో కూడా వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ కాపీలో వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలపైన కూడా కుక్కడపల్లి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసిన అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా ఇంకా ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా హవాలా మాత్రం హైదరాబాద్లో భారీ ఎత్తునే జరుగుతుందనేది మరోసారి నిర్ధారణ అయిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ గణేష్తో నిర్మల, ఆర్టీవీ. ప్రస్తుతం గోకుల్ ఎంక్లేవ్లో మరి సెకండ్ ఫ్లోర్లో 206లో ఇదే రూము. ఈ రూమ్లోనే మరి వాళ్ళు నిన్న రాత్రి కూడా వాళ్ళ లావాదేవీలన్నీ కూడా ఇక్కడే చర్చించుకోవడం కూడా జరిగింది. పవన్ అనే వ్యక్తిని కలవడానికి కూడా ఇక్కడికే రావడం జరిగింది. పవన్ అనే వ్యక్తిని కలిసిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన 10 రూపీస్ నోట్ ఏదైతే ఉందో ఆ 10 రూపాయల నోట్ని పవన్కి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ నోట్ అయితే ఇస్తారో ఆ నోటుని మళ్ళీ తీసుకొచ్చేసి వీళ్ళకి ఇచ్చినప్పుడు మిగతా మొత్తం భారీ ఎత్తున ఉన్న అమౌంట్ని వాళ్ళు రిటర్న్ ఇస్తారు. కాబట్టి ఇది రెండు కూడా రిటర్న్ తీసుకొని వెళ్ళే ప్రయత్నంలోనే ఆ చర్చలన్నీ కూడా ఇదే రూమ్లో జరిగాయి. అజాముద్దీన్, ఖుష్రఫ్ ఇద్దరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళిద్దరు పవన్తో చర్చలు జరిపించిన తర్వాత ఆ 10 రూపాయల నోట్ని ఇచ్చి ఒక అట్ట బాక్స్లో మాత్రము మరి ₹1,00,00,000 వాళ్ళు తీసుకొని ఇదే రూమ్ నుంచి వెళ్ళినట్టుగా కూడా అక్కడ అజాముద్దీన్ పోలీసుల ముందు ఒప్పుకోవడం కూడా జరిగింది. మరి ఈ పవన్తో లోపల ఏం చర్చలు జరిపించారు, అసలు ఈ డబ్బు తీసుకురమ్మని పంపించింది ఎవరు, ఈ డబ్బు తీసుకెళ్ళి మరి ఎవరికి ఇస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రాత్రి 9 గంటల సమయం వరకు ఇక్కడే ఉన్నారు. 9 గంటల తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరినాక ఈ మొత్తం కూడా ఇవి దుండగులు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ 4 దుండగులను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లక్నో పారిపోతుండగా మరి లక్నోలో వాళ్ళను పట్టుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. మరి పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళను కూడా విచారించే అంశంలోనే భాగంగా ఇక్కడ అజాముద్దీన్ అతనితో పాటు అజాముద్దీన్తో ఉన్నటువంటి ఆ వ్యక్తిని వీళ్ళిద్దరిని విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి వాంగ్మూలం ప్రకారమే దీని వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు, ఈ హవాలా ఎవరు చేస్తున్నారు అనే అంశం బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అయితే మరి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచే మొదలుపెట్టారు. ఈ పవన్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ పవన్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఇలా చేస్తూ ఉన్నాడు ఈ సరఫరా అంతా కూడా, అంటే ఈ మాఫియాదంతా కూడా మొత్తం ఈ హవాలా ఎట్లా జరిపిస్తున్నాడు, ఈ పవన్కి ఇంకా తోడుగా ఎవరెవరు ఉన్నారు, ఈ పవన్ దేనికి సంబంధించిన వ్యక్తి, కేవలం హవాలాకు సంబంధించిన వ్యక్తా లేకపోతే ఏదైనా వ్యాపారస్తుడా లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఒక పరంగా కూడా మరి ఆ 4 లక్నోలో అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు అనే కోణంలో బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ గణేష్తో నిర్మల, ఆర్టీవీ. నిన్న సాయంత్రం 9:40కి మన అజీముద్దీన్, ఖుస్రు అనే ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద ఒక ₹1,00,00,000 తీసుకొని వాళ్ళు టువర్డ్స్ అమీర్పూర్ పోయే క్రమంలో మన కుకట్పల్లి 825 పిల్లర్ దగ్గర ఒక 4 వ్యక్తులు వచ్చేసి అటాక్ చేసి కారం పొడి చల్లి అటాక్ చేసి అతని దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 ఎత్తుకుపోయిందని మనకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి అది ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పటివరకు ఆ సొమ్ము ఎక్కడి నుంచి ఎటు తీసుకుపోతున్నారు, అది ఎవరికి సంబంధించింది, ఆ క్యాష్ ఎలాంటిది, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏముంది అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది.
ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఈ పిఎస్కి ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్లోనే డబ్బులు కలెక్ట్ చేసుకున్నారని అది టోటల్గా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. కంప్లైంట్ని పూర్తిగా ఎగ్జామ్ చేయాల్సింది. సార్, ఆ పవన్ అనే వ్యక్తి ఎవరు సార్ ఇందులో? ఇంకా పూర్తిగా విచారణ జరగలేదు. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది. పూర్తిగా విచారించి అన్ని డీటెయిల్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సార్, వీళ్ళు ఏం చెప్తున్నారు సార్? అజిముద్దీన్ గారు, ఖుస్రో గారు? వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు చెప్పేది అదే, మేము క్యాష్ తీసుకొని పోతుంటే మా మీద అటాక్ చేశారు, మా దగ్గర ₹1,00,00,000 ఎత్తుకపోయారని చెప్తున్నారు. ఇంకా పూర్తిగా ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎటు తీసుకుపోతున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, అవన్నీ కూడా పూర్తిగా మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. డబ్బులు బైక్లో అంత ఈజీగా ఎట్లా ట్రావెల్ చేస్తారు? వాళ్ళు ఒక 4 వ్యక్తులు అటాక్ చేశారని చెప్తున్నారు. మన ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది ఉన్నారనేది ఇంకా పూర్తిగా డీటెయిల్ చెప్తాం. ఇంకా పూర్తిగా చెక్ చేయలేదు, చెక్ చేస్తున్నాము. ఆల్రెడీ 3 టీమ్స్, TCS, లోకల్ పోలీసు అందరు కలిపి మా డీసీపీ రితిరాజ్ గారి మేడం మీద మా సిపి గారి ఆదేశానుసారంగా పూర్తిగా 3 టీమ్స్ పూర్తిగా తిరుగుతూ ఉన్నాయి దాని గురించి. అటాక్ చేసి నలుగురు ముగ్గురు సార్? మనకు కంప్లైంట్లో మాత్రం 4 అని ఇచ్చారు. ఇంకా పూర్తిగా వివరాలు తెలియదు. జై గోవింద. నేను మీ పసుపులేటి శివప్రసాద్, అనంతరాజ్ ఆశ్రయ 2, తిరుపతి. అందరికల్లా అందమైన సొంతిల్లు. మీ సొంతింటి కలను నెరవేర్చడానికి అనంతరాజ్ ఆశ్రయ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి TCL, డిక్సాన్, ఫాక్స్ లింక్స్, వింగ్ టెక్ కంపెనీలకు మధ్యలో వరల్డ్ స్టాండర్డ్స్ స్కూల్స్ అయినటువంటి విజ్ఞతం స్కూల్, గురుకుల్ స్కూల్ మరియు మెడికల్ కాలేజ్కు అతి చేరువలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాము. మేము కేవలము 20 లక్షలకే అందమైన సొంతిల్లే కాకుండా యాడెడ్ లైఫ్ స్టైల్ను అందిస్తున్నాము. 14,000 SFT కలిగిన ఈ క్లబ్ హౌస్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫంక్షన్ హాలు, జిమ్, ఇండోర్ గేమ్స్ అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఈ 20 లక్షలు కూడా మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఫ్రీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కలదు. మేము బంగారాన్ని వెండి ధరకు అందిస్తున్నాము. వెండి బంగారం అయ్యేలోపు మీ సొంతింటి కల నెరవేర్చుకుంటకు అనంతరాజ్ ఆశ్రయానికి తక్షణమే విచ్చేయండి. జై గోవింద.